నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. మొసలి అంటేనే మాంసం తింటుంది, కానీ శాకాహారం తినే మొసలి ఉందా? ఉంటే అది ఏ కాలంలో ఉంది? అది సాధ్యమా? ఈ అంశం గురించి జయసింహ గారి మాటల్లో విన్నా. జయసింహ గారు నమస్తే. నమస్తే. మీరు శాకాహార మొసలి ఉందని అన్నారు కదా, అసలు ఏంటి, ఎక్కడుంది, ఏంటి? అంటే మనం డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే కథ కాదు, నిజం ఇది. ఏంటంటే 2022లో దురదృష్టవశాత్తు అది వయసు పెరిగి ఈ శాకాహార మొసలి ఏదైతే ఉందో మనం చెప్పుకుంటుంది 2022లో మరణించడం జరిగింది. అయితే మరణించినప్పుడు ఒక నిజమైన భాగవతోత్తముడికి, ఒక గొప్ప విష్ణు భక్తుడికి అంత్యక్రియలు ఎట్లా చేస్తారో ఆ విధంగా దాన్ని పల్లకిలో ఊరేగించి దానికి అంత్యక్రియలు చేయడం జరిగింది, పూడ్చిపెట్టడం జరిగింది అనమాట. అయితే చరిత్రలోకి వెళ్తే ఏంటంటే మనకు కేరళ రాష్ట్రం, ఇప్పుడు ఈ మధ్య దాన్ని కేరళం అని మార్చారు. కేరళం రాష్ట్రంలోని కాసర్గోడ్ అనే ప్రాంతంలో మీకు ఒక పురాతన ప్రాశస్యం ఉన్న ఒక ఆలయం ఉంది. ఈ ఆలయానికి చుట్టూ ఒక సరస్సు ఉంటుంది. మీకు కేరళ ఆలయాల నిర్మాణం అనేది కొంత తేడాగా ఉంటుంది. అంటే మనం మిగతా చోట్ల ఇప్పుడు తమిళనాడులో భారీ శిల్పకళతోని రాతి ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొంత చెక్క వాడడం జరుగుతుంది. వీళ్ళకి కూడా రాతి ఉంటుంది కానీ చెక్క వాడతారు, పెంకులు వాడతారు. వీళ్ళకు వాళ్ళ నిర్మాణ శైలి వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఆలయం కూడా అటువంటి ఒక పురాతన కాలం ఆలయం అనమాట. ఇది కాసర్గోడ్ ప్రాంతంలో ఉంది. అక్కడ ఉన్న ఆలయం ప్రశస్తి ఏంటి అంటే 2022 ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా దానిలో ప్రత్యక్షంగా చూసి వచ్చేవాళ్ళు. ఇదేమి మరీ 26 అంటే 4 సంవత్సరాల పురాతన. అంతవరకు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కనిపించేది. పర్టికులర్ గా మధ్యాహ్నం పూట వెళ్తే ఏంటంటే లోపల స్వామివారికి పూజించిన తర్వాత ఆ నైవేద్యం, అన్నం నైవేద్యం కావచ్చు, లేకపోతే ఇతర నైవేద్యాలు ఏవైనా సరే, అంటే హిందూ దేవాలయాల్లో కేరళ సాంప్రదాయం ప్రకారము ఖచ్చితంగా శాకాహారం, శుద్ధ శాకాహారంతో నైవేద్యం సమర్పిస్తారు. ఆ శాకాహారమే తీసుకొచ్చి అక్కడ పూజారి శబ్దం చేయగానే మొసలి బయట వచ్చేది. బయట వచ్చిన తర్వాత ఆయన నీళ్ళల్లో సమర్పించగానే అది తినేది. దాని ఆహారం అదే, ప్రసాదం మాత్రమే. అలాగే ఈ వెళ్ళిన భక్తులు కూడా అక్కడ పక్కన అమ్మే పదార్థాలు ఏవైతే ఉంటాయో శాకాహార పదార్థాలు, అంటే మరమరాలు ఇట్లాంటివి, అవి తీసి దానికి వేస్తే తినేదన్నమాట. ఇట్లా కొన్ని సంవత్సరాల పాటు దాని జీవితకాలం మొత్తం అట్లనే చేసింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఇంతకు ముందు ఇటువంటి మొసళ్ళు ఇంకా కూడా ఉండేవి. ఆ ఒకదాని తర్వాత ఒకటి అక్కడ మొసలి వస్తూ ఉంటుంది. అంటే ఏ కాలంలో అయినా సరే ఆ సరస్సులో ఒక మొసలి మాత్రమే ఉంటుంది, శాకాహారం మాత్రమే తింటుంది. ఆ ఒక్క మొసలి దాంట్లో ఉన్న చేపల్ని కూడా తినదు, దాని చుట్టూ తిరుగుతున్నా కూడా. అయితే ఒకటి శాకాహార మొసలి అద్భుతము, ఒక గొప్ప ఆశ్చర్యకరం. అందులో పక్కన చేపలు తిరుగుతున్నా తినకపోవడం మరింత ఆశ్చర్యకరం. ఇది ఇక్కడ ఏదో ప్రచారము, ఎవరో చూసి అబద్ధాలు చెప్తున్నారు అనడానికి లేదు. ఖచ్చితంగా మొన్న 2022 ముందు వరకు చాలా మంది చూసేవాళ్ళు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు వేరే మొసలి ఉండేది, అది పోయిన తర్వాత అనూహ్యంగా ఇంకొక మొసలి వచ్చింది అని చెప్తారనమాట. కానీ ఇప్పుడు 2022 తర్వాత పరిస్థితి మాత్రం ఏంటంటే ఆ సరస్సు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ ఉన్న నెమలి మొసలి ఏదైతే చనిపోయిన తర్వాత కొత్తగా మళ్ళీ ఒక మొసలి అయితే అక్కడ లేదు. ఈ ఉన్న మొసలికి సంబంధించిన కథలు మాత్రం ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మన పురాణాల ప్రకారం చూసుకున్నప్పుడు ఎందుకు మొసలి తన సహజ లక్షణం ఏంటి అంటే మాంసం తినడం. అది శాకాహారం అసలు తినదు, మీరు పెట్టినా కూడా తినదు. అలాగే భాగవతంలో మనకు ఒక కథ కూడా ఉంటుంది, గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో మొసలి పట్టి పీడిస్తూ ఉంటుంది, దాన్ని కాలు పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. అంటే మొసలి ఉద్దేశం ఏంటి? ఏనుగుని తిందామని. ఏనుగే కాదు, మనుషుల్ని కూడా దొరికితే తినేస్తుంది మొసలి. నీళ్ళల్లో ఉన్నప్పుడు మొసలి బలాన్ని మనం తగ్గించడం అస్సలు సాధ్యం కాదు. వేమన పద్యం కూడా చెప్తాడు అనమాట, నీళ్ళల్లో అంటే మొసలి గొప్పది, అదే బయటకు వస్తే కుక్క చేత భంగపడుతుంది అని చెప్తాడు అన్నమాట. అయితే అంత బలం ఉన్న నీళ్ళల్లో ఉండి కూడా ఈ పర్టికులర్ గుడిలో మాత్రం శాకాహారమే తప్ప ఎప్పుడు ఎవరిని, ఆ పూజారిని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు. మిగతా వాళ్ళు అంటే దూరం నుంచి చూస్తారు కదా, ఆయన రోజు ప్రసాదం పెట్టడానికి వచ్చినప్పుడు మరి ఏదో ఒక రోజు దానికి బుద్ధి చేయాల్సి ఉంటుంది కదా, కానీ అట్లా ఎప్పుడు చేయలేదు. నేనేమంటానంటే పూర్వజన్మ కర్మను బట్టి ఎటువంటి వారికైనా సరే భగవద్భక్తి, అలాగే సాత్వికత, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఆ స్థితిలో, ఆ ఉపాధిలో ఉన్నప్పుడు దానికి హింసాత్మక ప్రవృత్తి ఉండాలి. కానీ ఇప్పుడు నేను ఆ గజేంద్ర మోక్షం కథ ఎందుకు చెప్పానంటే, గజేంద్రుడికి మోక్షం ఇచ్చేసాడు విష్ణువు అని చెప్తున్నారు కదా, బహుశా ఈ మొసలి అప్పటి మొసలేమో. నిజమే, అక్కడ ఎవరు అట్లా చెప్పర్లే. కానీ
నేను సరదాగా అంటున్నాను. బట్ మొత్తానికైతే అక్కడ ఒక ముసలి ఉండి ఆ ముసలి శాకాహారం తింటూ భక్తితో స్వామివారి సేవలోనే ఉండిపోయింది. అంటే పూర్వజన్మ పుణ్యఫలం ఏదో ఉంది, దాన్ని నెరవేర్చుకోవడానికి అక్కడికి వచ్చింది. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి మోక్షం కలగడానికి ముందు జన్మలు ఏవైతే ఉంటాయో ఆ జన్మలు జంతువులుగానే వస్తుంది, కానీ ఆ జంతువుల్లో అత్యున్నత స్థాయి చైతన్యం కలిగినవి ఉంటాయి. ఇప్పుడు అందుకే గోవుని ఎప్పుడు కూడా వధించొద్దు అని చెప్తారు మన వాళ్ళు. ఎందుకు గోవునే వధించొద్దు అంటున్నారు? కోడి, మేక అది కూడా వద్దని శాస్త్రం చెప్తుంది, మాంసం తినొద్దు అంటుంది. కానీ తప్పనిసరి తిన్నప్పుడు కోడి, మేక చెప్తున్నా కానీ గోవుని మాత్రం అస్సలు వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే గోవు చైతన్య స్థాయిలో అత్యున్నత స్థితిలో ఉంటుంది. అంటే గోవు దాదాపు మనిషిలాగా ఆలోచించగలుగుతుంది, మనిషిలాగా దుఃఖించగలుగుతుంది, మనిషిలాగా సంతోషపడగలుగుతుంది, మనిషిని గుర్తించగలుగుతుంది. మీరు రోజు ఒక కోడికి దానా వేసి దాన్ని చేసినా సరే అది మిమ్మల్ని గుర్తించగలిగే చైతన్యం దానిలో తక్కువ. గుర్తిస్తే గుర్తించవచ్చు కానీ చాలా తక్కువ. కానీ కుక్కలకు కానీ ఆవులకు కానీ వీటికి ఉంటాయి. ఇప్పుడు దత్తాత్రేయుడి దగ్గర కుక్కలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అవి మనుషులకు దగ్గరగా ఉండే జీవులు అన్నమాట. వాటిని హింసించినప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషిని చంపినప్పుడు ఎంత పాపం అయితే చుట్టుకుంటుందో అంత పాపం నీకు చుట్టుకుంటుంది కాబట్టి వద్దు అని చెప్తారు అనమాట. అట్లా ఈ ముసలి కథ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అది ఇంకొక గొప్ప జన్మ ఎత్తడానికి ముందు అక్కడ ఉండి స్వామివారి దగ్గర తన పాపం వల్ల ముసలిగా పుట్టింది, పుణ్యం వల్ల శాకాహారిగా ఉంది. కాబట్టి నెక్స్ట్ జన్మలో అది ఒక గొప్ప వైరాగ్యం కలిగిన ఒక సాధకుడిగా పుట్టి మోక్షం పొందుతుందేమో అని నా ఉద్దేశం. ధన్యవాదాలు జయసింహ గారు. జై శ్రీ.